ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఎన్నికలు దగ్గరవుతున్న వేళ నోటిఫికేషన్ సమయం కూడా ఆసన్నమైంది. నోటిఫికేషన్ కూడా ఇచ్చినారు. ఈరోజు నుంచి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది 25 వరకు. ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ వరదరాజిరెడ్డి గారిలో పెద్దలు, పూజనీయులు, గౌరవనీయులు వరదరాజిరెడ్డి గారిలో పదవీ వ్యామోహం కూడా పెరుగుతా ఎదుటి వ్యక్తుల యొక్క మనోభిప్రాయాలను గమనించకుండా ప్రవర్తించడం అలవాటు చేసుకుంటున్నారు ఆయన. ఇది మంచిది కాదు. ఈ పద్ధతిని మార్చుకోమని చెప్పి ఆయనకు నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా. ప్రజలకు వాస్తవ సత్యాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒకటి, నిన్న భాషా అన్న వాళ్ళ ఇంటికి వచ్చినారు. గొల్లవరం భాషా అన్న, ఆయన పెద్ద మనిషి, గౌరవనీయుడు, ముస్లిం కమ్యూనిటీలో విలువైనటువంటి స్థానం కలిగిన వాడు. ఒక కమిటీకి, అంజుమన్ కమిటీకి ప్రెసిడెంట్గా పనిచేసిన వాడు. దర్గా పునర్నిర్మాణంలో ఉండేవాడు. వారు శ్రీనివాసనగర్ ప్రచారంలోకి పెద్దలు వరదరాజిరెడ్డి గారు వచ్చి ఈయన ఇంటికి పోయి వాళ్ళ మనుషులు పెద్ద ఆయన వచ్చినాడని బయటికి పిలుచుకొని ఈయనను అడగకుండా, ఈయన ప్రమేయం లేకుండా, ఈయన మనో అభిప్రాయానికి భిన్నంగా బలవంతంగా ఈయన మెడలో తెలుగుదేశం పార్టీ కండువా వేసినారు. అంతటితో ఆగకుండా ట్రాక్టర్లో ఆయన పక్కన కూర్చోబెట్టినారు. ఇష్టం లేకుండా ఆయన వెంట తిప్పినారు. ఆఫీస్కి పిలుచుకుపోయినారు. ఇదంతా 100కు 100% కోటి భాగాలు బలవంతంగా చేసిన పని భాష అన్న పైన. ఆయన మనసుకు 1% కూడా ఇష్టం లేదు. మేము ఆయనను పిలిచి బలవంతం పెట్టడం, తిరిగి మళ్ళీ స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేసే ఎమ్మెల్యే కాదు. ఈ ఎమ్మెల్యే పదవులు వచ్చినా రాకపోయినా, ఎంత పెద్ద ప్రయోజనమైనా సరే నాకు దక్కినా దక్కకపోయినా, ఒక్క ప్రయోజనం దక్కేదాని కోసం ఎదుటి వ్యక్తి యొక్క మనసును రాగిన పైసా కూడా బాధ పెట్టను. ఇది ప్రజలకు నేను ముకులిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నా మనస్తత్వం అది. ఈ ప్రపంచమే నాకు దాసోహం అవుతుంది ఆ మనిషిని నువ్వు బాధ పెడితే అంటే నేను బాధ పెట్టను. నాకు ఆ ప్రపంచమే లేకపోయినా పర్వాలే. సంఘటి కార్యం ఉంటే చాలు, కుటుంబం ఉంటే చాలు, విలువలు ఉంటే చాలు, ఎదుటోడు బాధపడకూడదు. ఇది నా మనస్తత్వం ప్రజలారా. బొల్లవరం భాష అన్నను కూడా మేము బలవంతంగానే అడగడంగా లేదు. అన్న బాధపడి మా దగ్గరికి వచ్చినాడు. సోషల్ మీడియాలో ఈ విధంగా వస్తూ ఉంది. నాకు భగవంతుని సాక్షిగా నాకు ఆ పార్టీ ఇష్టం లేదు. నాకు రాజశేఖర్ రెడ్డి అంటే ఇష్టం, జగన్ అంటే ఇష్టం. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీతో నాకు సంబంధాలు ఉన్నాయి. నా కొడుకును, నన్ను మీరు చాలా గౌరవంగా చూస్తారు. మేము ఏ విధంగా మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తామన్నా మీరు భ్రమించొద్దు అని చెప్పి మాకు ఆయన నచ్చెప్పుకుంటే ప్రయత్నం చేసినాడు. పాపం మేము ఎక్కడ ఆయన్ను అనుమానించలే, బాధించలే. తెలుగుదేశం పార్టీ కండువాలు 10 ఆయన మెడలో వేసినా ఆయన ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాడు. రాచమల్లు ఫ్యామిలీని ప్రేమిస్తాడు. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని గౌరవిస్తాడు. ఇది సత్యం, మాకు తెలుసు అది. కానీ ఇక్కడ బాధ ఏంటంటే ఊళ్ళో ఉండే వ్యాపారస్తులను, ఊళ్ళో ఉండే మర్యాదస్తులను ఇట్లా బలవంతంగా కండువాలేసే సంస్కృతి ఏ మేరకు కరెక్టో పెద్ద ఆయన ఆలోచించాలా. దీని కౌంటర్ పెద్ద ఆయన రేపు ఇస్తాడు. భాషకు మేము బలవంతంగా వేయలే, భాషకు ఇష్టపూర్వకంగా వేసుకునేవాడు. భాష అన్న ఇష్టపూర్వకంగా వేసుకుంటే ఇప్పుడు ప్రెస్ ముందర ఆయన 2వ స్టేట్మెంట్ ఇవ్వడు కదా. దీని తర్వాత ఆయన 3వ స్టేట్మెంట్ ఇచ్చినాడు అనుకో, ఆయన విలువ లేకుండా పోతుంది. ఇస్తాడా? ఇయ్యడు. 2వ స్టేట్మెంట్ ఇచ్చినాడంటే అర్థం ఆయన మనసుకు కష్టం కలుగుతుంది కాబట్టి, నష్టం కలుగుతుంది కాబట్టి. మీ ఇప్పుడు ఆయన మెడలో కండువా వేయచ్చు, నేను వేయలే. అది ఆయనకి ఇష్టమై కండువా వెయ్యి అంటే వేయాలా, లేకుంటే లే. బలవంతంగా మనుషుల యొక్క మనో అభిప్రాయాన్ని తెలుసుకోకుండా, గౌరవించకుండా కండువాలు వేసి వెనక ఉండే సంస్కృతికి నువ్వు పులి స్టాప్ పెట్టాలి. పెద్ద ఆయన ఫోన్లు చేసేది, ఆఫీస్ కాడికి రమ్మనేది, ఆత్మీయ సమావేశాలు పెట్టమనేది, భవన నిర్మాణ కార్మికులకు ఫోన్ చేసేది, మాయి బ్రాహ్మణులకు ఫోన్ చేసేది, ఎమ్మెల్యేకి పెట్టినారు కదా మీరు నాకు పెట్టండి మీటింగ్ అనేది. ఇది మంచి పద్ధతి కాదు. వ్యాపారస్తులు ఊర్లో
మనం కనపరిస్తే నన్ను గౌరవిస్తారు, పెద్దలు వరదరాజిరెడ్డి గారిని గౌరవిస్తారు. మేము వారి క్యాన్ ప్రచారంలో వారి ఇంటికి పోయినప్పుడు నమస్కారం పెడతారు, 2 ఎమ్మెల్యే గారు లోపలికి అంటారు. లోపలికి పోతే కన్నా వాళ్ళ ఇంట్లో ఉండేది ఏదన్నా కానీ తిండి పదార్థాలు మాకు పెట్టి ఇంత కాఫీ నొట్టి ఇచ్చి నమస్కరిస్తారు. అది కారణం సంస్కారము, గౌరవం. అంత మాత్రం చేత ఆ వ్యక్తి మనవాడు అనుకోవడం, మన పార్టీకి అనుకూలం అనుకోవడం పొరపాటు. నేను పోయినా గౌరవిస్తారు, నువ్వు పోయినా గౌరవిస్తారు. అది వారి గౌరవం, వారి సంస్కారం. అది తిరిగి మళ్ళీ మనం వాళ్ళని గౌరవించడం అనేది మన మర్యాద. ఓటు అనేది సీక్రెట్, అది వారి ఇష్టపూర్వకంగా రహస్యంగా వేసే ఓటు. కండువా వేసుకోవడం అనేది కార్యకర్త అయినప్పుడు బహిరంగంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం. ఈ ఊరి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తానా, నాకు ఒక్క రూపాయి కూడా ఎవరే కానీ మీరు చందా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలారా, వ్యాపారస్తులారా, మీ ప్రేమను నాకు పంచితే చాలు, మీ విశ్వాసాన్ని నాకు ఇచ్చితే చాలు, ఈ ఎన్నికల్లో నా జెండాకు ఓటేసి నన్ను గౌరవిస్తే చాలు. మీ నుంచి నేను ధనాన్ని ఆశించడంలే. అది కూడా నేను మంచి చేసింటేనే ఓటేయండి, నేను ఈ ఊరికి అభివృద్ధి చేసింటేనే ఓటేయండి, నా జెండా ప్రతి గడపను స్పర్శించి పేదరికానికి ఉపయోగపడింటేనే ఓటేయండి, నేను ఈ ఊరిని ప్రశాంతంగా ఉంచగలిగింటే రౌడీజం చేయకుండా నాకు ఓటేయండి. చిట్ట చివరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా పైన చేసిన విషప్రచారం, నేను అవినీతిగా 1000 కోట్లు సంపాదించిన అనే మాట అబద్ధమని మీరు నమ్మితేనే నాకు ఓటు వేయండి. అది కూడా చెప్తానా, నేను ఒక్క అసాంఘిక కార్యకలాపం నేను చేయలే, ఒక్క రూపాయి నేను అన్యాయంగా సంపాదించలే, ఒక్క మనిషిని నేను బాధ పెట్టే ప్రయత్నం చేయలే. ఎన్నికల ప్రచారాన్ని మాత్రం కొనసాగించి మన సొంత డబ్బులతో మాత్రమే ఎన్నికల వ్యవహారంలో పాల్గొని, మన రక్త సంబంధికులు మన మీద ప్రేమతో ఎవరైనా ఇస్తే ఆ డబ్బులు మాత్రమే స్వీకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి మనం పరస్పరం సహకరించుకోవాలా. ప్రజలు మనల్ని మెచ్చే విధంగా రాజకీయాలు చేయాలే తప్ప ఎందుకు ఈ ఎన్నికలు వచ్చినాయి మా పానానికి, సుబ్బి పెళ్ళి వెంకి పెళ్ళి ఏదో సుబ్బి పెళ్ళి వెంకి సాగుకు వచ్చిందన్నట్టు మన ఎన్నికలు వాళ్ళ పానం మీదకి వచ్చినట్టు ఉండకూడదు. దయచేసి గౌరవనీయులైనటువంటి పెద్దలు వరదరాజిరెడ్డి గారు కండువాలు బొల్లారం భాష అన్నకు వేసినట్టు ఎవరికి వేయకుండా వారి అభిప్రాయాన్ని తెలుసుకొని, నువ్వు ఒకసారి కండువా వేస్తే వాళ్ళు రెండో స్టేట్మెంట్ ఇవ్వకూడదు. నేను కానీ నువ్వు కానీ కండువా వేస్తే వాళ్ళు తిరిగి మళ్ళీ నేను ఆ కండువా నాకు ఇష్టంగా వేసినారు, నాకు ఇష్టం లేదని చెప్పే పరిస్థితి రాకూడదు. దయచేసి నా అభ్యర్థనను ఆయన పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని భావిస్తూ సెలవు. ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి వారికి, మా నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే అందరికీ నమస్కరించి తెలుపుకున్నాము. నేను ఇంతకుముందు అంజుమన్ ప్రెసిడెంట్గా ఉండినాను. ఈ మధ్యకాలంలోనే రాజీనామా అర్పించినాను నా పదవికి. నిన్న తెలుగుదేశం పార్టీ నుండి మా ఉండే శ్రీనివాస్ నగర్ ఏరియాకు ప్రచారానికి వచ్చినారు తెలుగుదేశం పెద్దలు, వరదరాజిరెడ్డి వారు, ముఖ్తార్ వారు, వీళ్ళంతా వచ్చినారు. వాళ్ళు మా యాదృచ్ఛికంగా మన ప్రచారం నిమిత్తం వాళ్ళు వచ్చారు. ఏదో మన ఇంటి దగ్గర కూడా వచ్చినారు. సో వాళ్ళతో కలిసిపోవడంలో వాళ్ళు యాదృచ్ఛికంగా వాళ్ళల్లో ఉండే ఒకరు నా మీద కండువా వేసినారు. అది నేను దాన్ని స్వీకరించను. కాకపోతే నేను ఎప్పుడూ వైసీపీ అభిమానినే. మేము ఎప్పటి నుంచో వైసీపీ అభిమానంతో మేము ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నాము. మేము మొదటి నుంచి వైసీపీ అభిమానులమే మేము. ఆ విధంగా నిన్న జరిగిన ప్రచారంలో వేరే రకంగా సంకేతాలు వచ్చినాయి. అట్లాంటిది ఏమి ఉండదు. మేము ఎప్పటికీ వైసీపీ అభిమానులమే. ఇకపోతే రాజమల్లి ప్రసాద్ రెడ్డి అన్న గారు మా ప్రొద్దుటూరు, నేను అంజుమన్ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో ఆయన మా దర్గాను కొత్తగా నిర్మించుకున్నటకు మేము పోయి నన్ను అభ్యర్థించి ఉన్నాము. ఈ రకంగా చేయాలనుకున్నామన్నా అంటే మా వంతు సహకారం మీకు చేకూరుస్తాము, మీరు ఎంతైతే పెట్టగలుగుతారో మీరు ఏదన్నా ఉంటే మీ తరపున అంటే ఆ రోజు మా అంజుమన్లో ఉండే డబ్బులు మేము ఇంత ఉన్నది మా దగ్గర ఈ అవసరం ఉంటుంది అని అడిగినాము. ఆయన అప్పుడు నా వంతు సహాయము నేను ₹1 కోటి ఇస్తాను, మీరు కట్టుకోకండి అని చెప్పినారు. ఆ విధంగా కట్టడంలో ఆయన ఇప్పటి వరకు మాకు 47 లక్షలు
డబ్బులు కూడా ఇచ్చి ఉండారు. మేము ఆయన సహకారం మరవలేము. దానితో మేము దర్గాను మరియు మా దగ్గర ఉండే డబ్బుతో మేము ఈద్గా దగ్గర రూములు కూడా నిర్మించినాము. ఈ రకమైన డెవలప్మెంటు మేము అంజుమన్ తరపు నుంచి ఆయన సహకారంతో మా దగ్గర ఉన్న డబ్బుతో మేము డెవలప్మెంట్ చేసుకున్నాము. ఈ సహాయం మేము మరవలేము. ఈ నిన్న జరిగిన ప్రచారంలో నాకు ఈ కండువా కప్పినది ఒక పెద్ద సోషల్ మీడియాలో అంతా ఫోటోలు పెట్టినారు. అయినా నేను ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాగించేవాడిని. నేను ఎప్పుడు అభిమాని, నేను కాంగ్రెస్ అభిమాని. రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో నుండి మేము జగన్మోహన్ రెడ్డి వరకు మేము ఆయన అభిమానులమే. వాళ్ళకే మేము మా మద్దతు తెలుపుకుంటూ జీవిస్తాం.